హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిషెస్ క్రియేషన్ అండ్ టైలరింగ్. ఈ రోజు 1 మీటర్ బ్లౌజ్ పీస్తో ఇది ఒక 1 మీటర్ బ్లౌజ్ పీస్ ఫ్రెండ్స్. ఈ బ్లౌజ్ పీస్తో 2 ఇయర్స్ బేబీకి నేను ప్రిల్స్ ఫ్రాక్ ఎలా కుట్టాలో చూపిస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము డిజైన్ చెక్ చేసుకోవాలి. ఇలా వేసుకుంటూ వస్తుందా లేదంటే ఇలా నిలువులో వేసుకుంటూ వస్తుందా అని. నాకు డిజైన్ అనేది ఇలా వచ్చిందండి. నేను డిజైన్ని బట్టి ఫస్ట్ కటింగ్ చేసుకుంటాను. నేను ఇందులో ఈ పార్ట్ని ఇలా ఫోల్డ్ చేసి బాడీ పార్ట్కి ఎంత కావాలో అంతా ఫోల్డ్ చేసుకుంటున్నాను. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇలా డిజైన్ అనేది నిలువులో రావాలి. ఇప్పుడు ఈ ఎడ్జెస్ కరెక్ట్గా పెట్టేసుకొని మార్కింగ్ చేసుకుందాం. చూడండి, ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు బాడీ లెంత్ చెక్ చేసుకోవాలి. బాడీ లెంత్ వచ్చేసి 8.5 ఇంచెస్ పెడుతున్నాను నేను. 8.5, ఇక్కడ కూడా 8.5. ఇక్కడ మళ్ళీ ఇది మార్కింగ్ చేసేసుకోవాలి. ఇక్కడ నుండి ఇలా పావించ్ అనేది మళ్ళీ ఎక్స్ట్రా ఖర్చు కోసం. ఇప్పుడు ఇక్కడ నేను 6 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. సేమ్ ఇక్కడ కూడా 6 ఇంచెస్, 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా. ఓకేనా, ఇక్కడ మనం చిన్నగా డాట్ వేసుకోవచ్చు మిడిల్లో. ఇక్కడ 4 ఇంచెస్ షోల్డర్ అండ్ 4 ఇంచెస్ ఆర్మ్ డౌన్. ఇక్కడ బట్టి 4 ఇంచెస్ ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక 1 ఇంచ్కి ఇలా మార్కింగ్ పెట్టేసుకుని ఇలా కలిపేయాలి. షోల్డర్ వరకు కలిపేసిన తర్వాత నెక్కి వచ్చేసి 2 ఇంచెస్, ఇక్కడ డౌన్ వచ్చేసి 2.5 ఇంచెస్, సేమ్ ఇక్కడ కూడా 2 ఇంచెస్ ఇలా పెట్టేసుకొని ఇలా కట్ చేసేసుకోవాలి. మార్కింగ్ చేసుకోవాలి. ఇలా నెక్ సైడ్ కొంచెం డౌన్, షోల్డర్ సైడ్ కొంచెం అప్, ఇలా క్రాస్గా పెట్టేసుకోవాలి. సో మళ్ళీ ఇక్కడ ఈ డాట్ పాయింట్ ఉంది కదండి, డాట్ పాయింట్ నుంచి ఇక్కడ కూడా కొద్దిగా క్రాస్గా పైకి పెట్టేసుకోవాలి. ఈ టిప్స్ ఫాలో అయితేనే మనకి ఫిట్టింగ్ అనేది నీట్గా వస్తుందండి. చూడండి, సింపుల్గా ఈజీగా నేను కటింగ్ స్టిచ్చింగ్ నేర్పిస్తాను మీకు. ఇలా కట్ చేసేసుకోవాలి. నెక్ మనం ఇదే కాదండి, వేరే డిజైన్ కావాలన్నా పెట్టేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇలా పెట్టుకున్న తర్వాత నేను నెక్ లాస్ట్లో కట్ చేస్తాను. ఇక్కడ మార్కింగ్స్ టక్స్ ఇచ్చేసుకోవాలి. ఇది ఫ్రంట్ ఒకటే సైడ్ కదా, ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ కట్ చేసుకోవాలి. దీన్ని బేస్ చేసుకొని మనకు క్లాత్ ఎలా అడ్జస్ట్ అవుతుంది అనే దాన్ని బట్టి మనం వేసుకోవాలండి. మళ్ళీ మనం ఇటు సైడ్ పెడితే అటు సైడ్ వేస్తే క్లాత్ అనేది ఫైనల్గా అడ్జస్ట్ అవ్వదు. క్లాత్ అనేది ఫైనల్గా అడ్జస్ట్మెంట్ అనేది ఇబ్బంది అయిపోతుంది ఎటు పడితే అటు వేసేస్తే. చూడండి, ఇలా నేను ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ ఓపెన్ పెట్టేస్తున్నాను కదా, ఎందుకంటే మనం ముక్స్ పట్టి కాదే పట్టి వేసుకుంటాం కాబట్టి. ఇది చూడండి, ఈ ఫోల్డింగ్ ఉంది కదా, ఇటువైపు వేసుకుంటున్నాను నేను. లేదంటే మీరు ఇటువైపు వేసుకొని ఇలా కూడా కట్ చేసేసుకోవచ్చు. కాకపోతే ఇట్లా ఓపెన్ చేసేసుకోవాలి. ఇలా ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకొని సేమ్ ఫ్రంట్ పార్ట్ ఇలా ఉందో బ్యాక్ పార్ట్ కూడా యాస్టీజ్గా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నారు కదా, తర్వాత ఇది ఓపెన్ పెట్టేసుకోవాలి. బ్యాక్ సైడ్ ఇది బ్యాక్ సైడ్ ఉక్స్ పట్టి కాజా పట్టి వస్తుంది కాబట్టి ఓపెన్. ఓకేనా, ఈ నెక్ కూడా నేను లాస్ట్లో కట్ చేసినాను. ఇక్కడ మళ్ళీ టక్స్ పెట్టేసుకోవాలి. బ్యాక్ టక్స్, ఎక్స్ట్రా ఖర్చు కోసం మళ్ళీ టక్స్ ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇది ఫ్రంట్ బ్యాక్ అయిపోయింది కదా. ఇప్పుడు మనకి దీనికోసం ప్రీస్ పార్ట్. ఓకేనా, ఫ్రెండ్స్ మనకి ఉన్న క్లాత్ మొత్తం ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ అనేది 4 ఫోల్డింగ్స్ పైన ఉందండి. ఈ క్లాత్ అనేది ఎంత 4 ఫోల్డింగ్స్. ఓకేనా, నేను ఇలా చూడండి, ఈ 4 ఫోల్డింగ్స్ చేసిన తర్వాత దీన్ని హాఫ్కి ఫోల్డ్ చేస్తున్నాను. ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసేస్తున్నాను. ఇలా ఈక్వల్గా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనకి ఒకటి చూడండి, ఓపెన్ చేసి చూపిస్తాను నేను. ఒకటి ఫ్రంట్ పార్ట్కి, ఇంకొకటి బ్యాక్ పార్ట్కి. ఇలా చూడండి, ఈ 2 పార్ట్స్ వచ్చినాయి కదా, ఫ్రంట్ బ్యాక్. ఇది బాడీ పార్ట్, ఫ్రంట్ బ్యాక్. ఓకేనా, ఈ చిన్న క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్తో నేను హ్యాండ్స్ అడ్జస్ట్ చేస్తాను. ఓకేనా, ఇలా హ్యాండ్స్ అనేది నేను స్టిచ్చింగ్లో చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది ఫ్రంట్ బ్యాక్, ఇది ఫ్రంట్ ఫ్రిల్స్ కోసము అండ్ ఇది బ్యాక్ ఫ్రిల్స్ కోసము. ఈజీగా 2 ఇయర్స్ బేబీకి మనం ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు అండి. ఫ్రంట్ బ్యాక్ ఎక్కువ 1 మీటర్ క్లాత్ అని ఫ్రంట్ బ్యాక్ ఫ్రిల్స్ అన్నీ అడ్జస్ట్ చేసి
ఇలా ఇప్పుడు ఇక్కడ రివర్స్ తీసుకొని నెక్ పైన టాప్ స్టిచ్ కూడా తీసుకోవాలి. ఇలా నీట్గా చూడండి. ఇలా తర్వాత మనము సైడ్స్ ఇవన్నీ జాయింట్ చేసేసుకోవాలి. ఫస్ట్ జాయింట్ చేసేసుకోవాలి. ఇలా నీట్గా సర్దేసుకొని ఇక్కడ ముడతలు రాకుండా చుట్టూ జాయింట్ చేసేసుకోవాలి. ఇలా చుట్టూ జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసేసుకోవాలి. నీట్గా కట్ చేసుకున్న తర్వాత డాట్స్ పెట్టేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా పెట్టేసుకొని చూడండి ఫ్రెండ్స్, ఇలా పెట్టేసుకొని ఇక్కడ మనం ముందు మెయిన్ ఫ్యాబ్రిక్ కాకుండా లైనింగ్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకోవాలండి. కాకపోతే నేను ఇక్కడ ఏంటంటే లైనింగ్ వేయకుండా కుడదాం అనుకున్నాను, కానీ మళ్ళీ లైనింగ్ వేస్తే బాగుంటుందని మళ్ళీ లైనింగ్ అటాచ్ చేసుకుంటున్నాను. కాటన్ కాబట్టి ఇక్కడ మనం మెయిన్ ఫ్యాబ్రిక్కి కట్ చేసుకున్నా పర్వాలేదు. కాకపోతే మనం ఇంకేమైనా జార్జెట్ కానీ ఇంకొక ఫ్యాబ్రిక్ అయితే మనం ముందు లైనింగ్ కట్ చేసుకొని ఆ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకోవాలి. ఇలా ఒక 4 ఇంచులకి డాట్ పెట్టేసుకోవాలి. 4 ఇంచుల పొడవు డాట్ అండ్ ఇటు ఒక 1/2 ఇంచ్, ఇటు ఒక 1/2 ఇంచ్, ఒక 1/2 ఇంచ్ డాట్. ఇలా డాట్ వేసుకున్న తర్వాత ఇలా నీట్గా ఇలా అనుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రిల్స్ అటాచ్ చేయాలి. మనం ముందే క్లాత్ చూసుకున్నాం కదండి, ఇది మనకి డిజైన్ ఎటువైపు వస్తుంది అనేది కూడా మనం చెక్ చేసుకోవాలి. ఇక్కడ నేను కొంచెం ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే నాకు ఇది లెంత్ చాలా ఉంది గేరా. ఇది నేను హ్యాండ్స్కి యూజ్ చేసుకుందామని కట్ చేసుకుంటున్నాను. ఇలా మనం ఫ్రిల్స్ అనేవి పెట్టేసుకోవాలి. ఫ్రిల్స్ అనేవి ఇలా నేను డైరెక్ట్ ఫ్రాక్ అటాచ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కింద ఉండాలి బాడీ పార్ట్. ఇది ఈ ఫ్రిల్స్ పార్ట్ అనేది ఇలా ఇది ఇటువైపు పెట్టేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ ఫ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఈజీగా అయిపోతుంది ఫ్రెండ్స్, ఎందుకంటే మనం ఫస్ట్ ఫ్రిల్స్ పెట్టుకొని ఆ తర్వాత మళ్ళీ దానికి అటాచ్ చేసుకొని ఇదంతా కొద్దిగా లెంత్ ప్రాసెస్ అవుతుంది. ఇప్పుడు ఇలా అయితే డైరెక్ట్ మనము ఫ్రిల్స్ అటాచ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. చూడండి, ఇలా ఇలా మీకు ఫ్రిల్స్ మనకి ఎంత కావాలంటే అంత, అంటే తక్కువ విడ్త్ కావాలంటే తక్కువ, ఎక్కువ విడ్త్ కావాలంటే ఎక్కువ, అలా పెట్టేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మనకి ఫ్రిల్స్ ఎంత కావాలంటే చిన్న ఫ్రిల్స్ కావాలంటే చిన్న ఫ్రిల్స్, పెద్ద ఫ్రిల్స్ కావాలంటే పెద్ద ఫ్రిల్స్ క్లాత్ని బట్టి మనం ఇలా పెట్టేసుకుంటూ వెళ్ళిపోవాలి. క్లాత్ని బట్టి ఇలా ఫ్రిల్స్ పెట్టేసుకుంటూ వెళ్ళిపోవాలి. మనము ఫ్రంట్ పార్ట్ అయితే ఏ విధంగా స్టిచ్ చేసుకున్నామో బ్యాక్ పార్ట్ కూడా అదే విధంగా స్టిచ్ చేసుకుంటాము. దీనికి హుక్స్ పట్టి గాజు పట్టి పెట్టిన తర్వాత చిన్నపిల్లలకి కాబట్టి ఇక్కడ వరకు హుక్స్ సరిపోతాయండి, అందుకే నేను దీన్ని ఇలా జాయిన్ చేసుకుంటున్నాను. జాయిన్ చేసిన తర్వాత సేమ్ యాజ్ టీజ్గా మనము బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ ఎలా ఫ్రీస్ పెట్టామో బ్యాక్ సైడ్ కూడా అదేలాగా ఫ్రీస్ పెట్టేస్తాము. ఫ్రంట్ సైడ్ ఎలా ఫ్రీస్ అయితే అటాచ్ చేసాము, ఈ ఫ్యాబ్రిక్ ఇటువైపు, ఈ ఫ్యాబ్రిక్ ఇటువైపు ఇలా పెట్టేసుకొని ఫ్రీస్ పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా చిన్న చిన్నగా ఫ్రీస్ పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి, ఇలా చూడండి, ఇలా ఫ్రీస్ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మనం నీట్గా సర్దుకుంటూ ఇలా ఫ్రిల్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా చివరి వరకు ఇలా ఫ్రిల్స్ పెట్టేసుకున్న తర్వాత చూసారు కదా, ఇలా ఫ్రిల్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ పార్ట్ని కింద ఉంది కదా, ఈ పార్ట్ని ఫినిషింగ్ చేసేద్దాం. ఇక్కడ ఒక స్టిచ్ వేసేయాలి. ఇలా 2 టైమ్స్ ఫోల్డ్ చేసేసి ఇలా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. లైట్గా ఎక్కువ తక్కువ కాకుండా అంత ఈక్వల్గా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా
ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయిపోయింది, బ్యాక్ పార్ట్ అయిపోయింది. అటాచ్ చేద్దాం మనం. షోల్డర్స్ ఫ్రంట్ బ్యాక్ షోల్డర్, ఫ్రంట్ పార్ట్ షోల్డర్, బ్యాక్ పార్ట్ షోల్డర్ కలిసి అటాచ్ చేద్దాం. ఇలా ఇలా ఈక్వల్గా పెట్టేసుకొని రబ్ చేసుకోవాలి. 2 టైమ్స్ రబ్ చేసుకున్న తర్వాత 2 టైమ్స్ ఇలా స్టిచ్ చేసుకోవాలి. సేమ్ ఇది కూడా ఇటువైపు అలానే చూడండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనికి హ్యాండ్స్ వేసుకోవాలి. ఈ ఫ్రాక్కి హ్యాండ్స్ అటాచ్ చేసుకోవాలి. ఇది స్లీవ్లెస్ ఫ్రాక్ కూడా కుట్టేసుకోవచ్చు అండి. ఇక్కడ ఇవి ఫినిషింగ్ చేసేసి అటాచ్ చేసేస్తే మనకి ఇది స్లీవ్లెస్ ఫ్రాక్ అయిపోతుంది. లేదు మనకి హ్యాండ్స్ కావాలంటే మనకి మిగిలిన ఫ్యాబ్రిక్ని బట్టి హ్యాండ్స్ అనేవి కుట్టేసుకోవచ్చు. నాకైతే చిన్న చిన్న ముక్కలు మిగిలినాయండి, దాన్ని అటాచ్ చేసి కుడదామని అనుకుంటున్నాను. చూడండి నాకు ఈ ఫ్యాబ్రిక్ అనేది మిగిలింది, దీన్ని నేను ఇలా అటాచ్ చేసేసుకుంటున్నాను. చూద్దాం ఈ అటాచ్ చేసిన క్లాత్లో మనకి ఏ టైప్ హ్యాండ్స్ వస్తే మనం ఆ టైప్ హ్యాండ్స్ కుట్టేసుకోవచ్చు. చూడండి నేను ఇలా ఫోల్డ్ వేసుకుంటున్నాను. వేసుకొని పార్ట్ అనేది ఈక్వల్ కట్ చేసుకుంటున్నాను. వేసేసుకొని టోటల్ ఇలా నీట్గా ఫోల్డ్ చేసేసుకొని ఇందులో మిగిలిన ఫ్యాబ్రిక్లో నేను ఇలా 2 పార్ట్స్గా డివైడ్ చేసేసుకుంటున్నాను. అంటే 2 హ్యాండ్స్కి కావాలి కదా మనకి. ఇలా ఉంది కదా. ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ మనము హ్యాండ్ కింద కన్వర్ట్ చేసుకుందాము. ఇలా వేసేసుకొని ఇలా పెట్టి 2 ఒకటి ఒరిజినల్స్ అన్నీ ఒకవైపు ఉండాలి, ఇవి రివర్స్ అనేది ఇటువైపు ఉండాలి. ఇప్పుడు ఇలా పెట్టేసుకొని హ్యాండ్ అనేది నేను సింపుల్గా కట్ చేసేసుకుంటున్నాను. ఓకేనా. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక టక్స్ పెట్టేసుకోవాలి. ఈ ఎడ్జ్ని చిన్నగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుంటున్నాను. చూడండి ఇలా. సేమ్ ఇటువైపు కూడా అంతే, ఈ హ్యాండ్ కూడా అంతే సేమ్. ఇలా ఫోల్డ్ చేసుకుంటే స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు మనం ఈ క్లాత్ని మనం హ్యాండ్స్కి ఎలా అటాచ్ చేద్దామో చూద్దాం. ఓకేనా. ఇది ఈ ఖర్చు ఉంది కదండి, ఇది అనేది బ్యాక్ సైడ్కి వెళ్ళిపోవాలి. అంటే హుక్స్ పట్టి కాజా పట్టి ఉంటుంది కదా, అటువైపు పెట్టేసుకుని మనం హ్యాండ్స్ అనేవి అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఈ హ్యాండ్స్ వచ్చేసి ఇక్కడ నుండి అటాచ్ చేసుకుంటున్నాను. మీకు ఈజీ మెథడ్లో చెప్తాను చూడండి. ఇక్కడ వరకు అటాచ్ చేసుకొని నేను ఇలా వదిలేస్తున్నాను. సేమ్ ఇటు కూడా మనము అటువైపు ఎంతైతే కుట్టుకున్నామో ఇటువైపు కూడా అంతే కుట్టేసుకోవాలి. చూడండి ఇలా ఫ్రంట్ సైడ్ కూడా అంతే కుట్టేసుకోవాలి. ఇప్పుడు మనం మధ్య నుంచి ఫ్రిల్స్ అటాచ్ చేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇది మిడిల్ పార్ట్ కదా. ఇలా చూడండి, ఇక్కడ నుంచి నేను ఫ్రిల్స్ అటాచ్ చేసుకుంటున్నాను. ఇలా ఇప్పుడు మనకి ఎక్కువ తక్కువ లేకుండా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్. ఎంతవరకు ఫ్రిల్స్ వస్తాయో అంతవరకే మనం పెట్టేసుకోవచ్చు, మిగతాదంతా నార్మల్గా వచ్చేస్తుంది. చూడండి ఇటువైపు వచ్చినాయి కదా, సేమ్ ఫ్రిల్స్ ఇటువైపు కూడా పెట్టేసుకుంటున్నాను. ఇలా చూసారా, ఇలా వచ్చింది కదా. ఇప్పుడు మనము దీన్ని ఈ ఓవర్లాక్ చేసుకున్న తర్వాత టాప్ స్టిచ్ వేసుకుందాం. అది నేను చెప్తాను మీకు. సేమ్ ఇటువైపు కూడా అంతే. ఇక్కడ నుండి ఈ ఎక్స్ట్రా ఖర్చు వరకు కొద్దిగా కొంచెం పైన వరకు ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత సేమ్ ఇటువైపు కూడా ఇలా ప్లీస్ పెట్టేసుకుంటూ వచ్చేయాలి. మనం మిడిల్ టక్ ఇచ్చుకున్నాం కదా, ఈ టక్ అనేది ఇక్కడ ఈ కట్ ఇచ్చుకున్నాం కదా, ఈ కట్ అనేది మనకి ఎగ్జాక్ట్గా సెంటర్ పాయింట్లో రావాలి. అప్పుడు హ్యాండ్ అనేది ఫినిషింగ్ నీట్గా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, నేను చెప్తాను. ఇలా చూడండి, ఈ షోల్డర్ పార్ట్ ఈ కట్టించుకున్నాం కదా, ఈ కట్ పార్ట్ ఒక దగ్గరికి వచ్చేయాలి. ఇలా వచ్చేసింది కదా. సేమ్ ఇప్పుడు ఇలా కుట్టేసుకుంటూ వెళ్ళిపోవాలి. మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసుకుందాము. ఓవర్లాక్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. ఇప్పుడు నేను ఫినిషింగ్ చేశాను. ఫినిషింగ్ చేసిన తర్వాత మనము దీనికి ఒక టాప్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా
హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని ఇటువైపు రైట్ సైడ్ ఫోల్డ్ చేసుకొని ఇలా టాప్ స్టిచ్ వేసుకుంటే హ్యాండ్స్ అనేవి కరెక్ట్గా నిలబడతాయి. చూడండి ఇలా ఇలా టాప్ స్టిచ్ వేసుకుంటే అయిపోవాలి. మనము ఒక హ్యాండ్ ముందుగా చెప్పాను కదా, అలా అడ్జస్ట్ చేసుకొని కుట్టుకున్నామంటే ఇంకొక హ్యాండ్కి మనకే కదా ఈజీగా ఐడియా వస్తుందండి. అంటే ఎక్కడి వరకు ఖర్చు పెట్టుకోవాలి, ఎక్కడి నుంచి పిలిచి పెట్టుకోవాలి ఉన్న క్లాత్ని బట్టి అనేది. ఒక హ్యాండ్కి ఫస్ట్ మనము నేను చెప్పిన మెథడ్లో ఫాలో అవ్వండి. చూడండి ఇలా ఇలా పెట్టేసుకున్న తర్వాత ఫ్రీజ్ దగ్గర కూడా కావాలంటే మనము ఒక స్టిచ్ వేసుకోవచ్చు, టాప్ స్టిచ్. ఇలా ఖర్చు పైకి వేసుకోవాలి మనం. టాప్ స్టిచ్ అనేవి దీనిపైన వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇటువైపు కూడా ఇలా చూడండి ఫ్రెండ్స్. లోపల సైడ్ ఖర్చు అనేది ఉంటే పైనకైనా ఉండాలి లేదా కిందకైనా ఉండాలి. అటు ఇటు కాకుండా సగం అటు సగం ఇటు పెట్టారంటే ఫినిషింగ్ అనేది నీట్గా రాదు. అండి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ విధంగా జాయింట్ చేసేసుకోవాలి. వీటికి నేను చిన్న డోరీ పెట్టాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. నడుం దగ్గర నా దగ్గర ఈ చిన్న పీస్ మిగిలింది. ఈ చిన్న పీస్లోనే నేను డోరీ అనేది అడ్జస్ట్ చేయాలనుకుంటున్నాను. చూద్దాం. చూడండి ఇలా జాయింట్ చేసుకుంటున్నాను. జాయింట్ చేసుకునేటప్పుడు కూడా మనం రబ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ పీస్ని జాయింట్ చేస్తున్నాను. తర్వాత వచ్చేసి ఈ పీస్ని ఇప్పుడు జాయింట్ చేసుకున్న పీస్ని ఇలా డోరీలాగా స్టిచ్ చేసుకోవాలి. ఇది మనకి బ్లౌజ్ డోరీ కాదు, ఫ్రాక్కి కాబట్టి కొంచెం గ్యాప్ అనేది ఎక్కువ ఉన్న ఏం కాదు ఫ్రెండ్స్. చూడండి ఇలా స్టిచ్ చేసుకుంటే తర్వాత ఒక ½ ఇంచ్ ఉంచుకొని మిగతాదంతా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా లూపర్ అంటారు దీన్ని. దీంతో మనం ఈ డోరీని రివర్స్ తీసేసుకోవాలి. ఇలా లూపర్ని ఇలా పెట్టేసుకొని చూడండి ఇలా పెట్టేసుకొని ఈ క్లాత్ని ఇలా కిందికి అనుకుంటూ ఉండాలి. ఎండింగ్ వరకు కిందికి అనుకున్న తర్వాత ఇక్కడ ఒకటి హ్యాంగింగ్ లాగా ఉంటుంది ఫ్రెండ్స్. దీన్ని ఈ క్లాత్కి ఇలా పెట్టేసుకోవాలి మనం. ఈ క్లాత్ని ఇందులో పెట్టేసిన తర్వాత ఈ లూపర్ని ఈ హ్యాంగింగ్ అనేది పైనకి అనేసి ఈ లూపర్ని అనేది మనం క్లాత్ లోపలికి అనాలి. ఇలా అన్న తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది. తర్వాత ఈ క్లాత్ ఉంది కదా, దీన్ని అనేది పైనకి అనాలి. ఈ లూపర్ కింద మనం అలాగే పట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా పైనకి అనుకుంటూ వెళ్ళాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మధ్యలో ఊడిపోయిందంటే మళ్ళీ మనకి లోపల హ్యాంగింగ్కి పెట్టడం అనేది కష్టం అవుతుంది. అందుకని ఫస్ట్ మనం స్లోగా జాగ్రత్తగా అనుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా పైనకి అనుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి ఇక్కడ ఇలా కింది వరకు అనుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత చూడండి ఇది ఇలా వచ్చేసింది కదా. ఇప్పుడు దీన్ని ఇలా పట్టేసుకొని మనం ఈ చివరి సైడ్ నుంచి ఇలా లాక్కుంటూ వెళ్ళాలి. మనం జాయింట్ చేస్తాం కదా, అక్కడ కొద్దిగా జాగ్రత్తగా అనేసుకోవాలండి. చూడండి ఇలా దీన్ని ఈక్వల్ పార్ట్స్గా కట్ చేసేసుకోవాలి. 2 ఈక్వల్ పార్ట్స్. నా దగ్గర మిగిలిన క్లాత్తో నేను చిన్న హ్యాంగింగ్ పెట్టేసుకోవాలనుకుంటున్నాను. ఇలా 2 పీసెస్ ఈక్వల్గా పెట్టేసుకొని కట్ చేసుకున్న తర్వాత ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ పీస్ ఇక్కడ పెట్టేసుకొని ఈ డోరీ ఇక్కడ పెట్టేసుకొని సింపుల్ డోరీ పెట్టేస్తున్నాను నేను. ఇలా స్టిచ్ చేసుకొని స్టార్టింగ్ దగ్గర ఎండింగ్ దగ్గర కట్ చేసేసుకోవాలి. మళ్ళీ సేమ్ ఈ డోరీ కూడా అంతే. ఇలా పెట్టేసుకొని కట్ చేసుకోవాలి. తర్వాత ఎక్సెస్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఇలా రివర్స్ తీసేసుకోవాలి. ఇప్పుడు నేను ప్రీవియస్ వీడియోలో డోరీ కోసం క్రాస్ క్లాత్ అనేది కట్ చేసుకోవాలి కదా అన్నారు కదా, మరి ఇప్పుడు ఎందుకు స్ట్రైట్ కట్లో చేసుకున్నారు అని అంటే నాకు ఇక్కడ స్ట్రైట్ పీసే మిగిలిందండి ఫ్రాక్కి. ఎందుకంటే ఇది కొద్దిగా లావుగా ఉంది కాబట్టి ఫ్రాక్ కోసం కాబట్టి ఇది లావుగా కావాలి కాబట్టి స్ట్రైట్ తీసుకున్నా పర్వాలేదు. మనము బ్లౌజ్కి ఫినిషింగ్ నీట్ కావాలంటే మాత్రం క్రాస్ పీస్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ డోరీని ఇక్కడ ఇది ఉంది అంటే మనం ప్లేస్ పెట్టినాం కదా, ఈ పార్ట్కి పైన పార్ట్లో ఇలా చూడండి, ఈ పార్ట్లో ఇక్కడ ఈ పార్ట్లో అటాచ్ చేసేసి
స్టిచ్ వేసుకోవాలి. మనం ఇలా పెట్టేసుకోవాలి, లోపల నుండి ఇలా పెట్టేసుకొని ఇక్కడ పెట్టేసుకొని ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ క్లాత్ని జాయిన్ చేసేసుకుందాం. హ్యాండ్స్ని క్లాత్ని ఇలా పెట్టేసుకొని లోపల సైడ్ డోరీ కరెక్ట్గా అడ్జస్ట్ చేసేసుకొని ఇలా కింది వరకు ఇలా స్టిచ్ చేసుకుంటూ మనము ఎక్స్ట్రా స్టిచెస్ వేసుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ రబ్ చేసుకోవాలి, తర్వాత స్టిచ్ వేసుకోవాలి. ఒక 2 స్టిచెస్ కింది వరకు వేసుకున్న తర్వాత ఇంకో స్టిచ్ అనేది నడుము వరకు వేసుకుంటే సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా నేను ఒక 4 స్టిచెస్ వేసుకున్నాను. తర్వాత కొంచెం ఎక్సెస్ పార్ట్ అనేది కట్ చేసుకుంటున్నాను. సేమ్ ఇటువైపు కూడా అలానే, ఇటువైపు కూడా ఇలానే పెట్టేసుకొని ఇక్కడ మనకున్న డోరీని ఇక్కడ పెట్టేసుకోవాలి. రిల్స్ దగ్గర పెట్టేసుకొని ఈ పార్ట్ని అటాచ్ చేసేసుకోవాలి. లోపల డోరీ కరెక్ట్ ఉందా లేదా చెక్ చేసేసుకోవాలి. కరెక్ట్ ప్లేస్లో ఇలా అటాచ్ చేసుకుంటే ఇలా వేసుకున్న తర్వాత ఎక్సెస్ పార్ట్ ఇలా కట్ చేసేసుకోవాలి. చూడండి, ఫినిషింగ్ చేసుకున్న తర్వాత ఫ్రాక్ అవుట్లుక్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, మొత్తం స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత అవుట్లుక్ ఎలా ఉంటుందో. ఇవి హ్యాండ్స్, ఇది డోరీ, ఇది ఫుల్ ఫ్రాక్ ఫ్రెండ్స్. ఇది మనకి 2 to 4 years బేబీస్ వరకు ఈజీగా వాడుకోవచ్చు. లుకింగ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.